మగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి అస్వస్థకు లోరయ్యారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్క్రమించి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారని సమాచారం అందింది. అయితే ఇందులో నిజం లేదని, అంజనాదేవి ఆరోగ్యం నిలకడగా ఉందని మెగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని వారు సూచించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఏ వార్త నిజమో ఏ వార్త అబద్ధమో తెలవని పరిస్థితులు నెలకొన్న రోజులవి. అసలు నిజంగా ఏం జరిగింది? థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా లక్ష్మి పవన్ కళ్యాణ్ మదర్ అంజనాదేవి ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యాక్చువల్ గా ఆమె పరిస్థితి ఏంటంటే వయసు రీత్యా ఈ మధ్య పదే పదే తన ఆరోగ్య పరిస్థితి కొంచెం అస్వస్థకు గురవుతుందంటే, తను మాత్రం యాక్టివ్ గా ఉందని చెప్పేసి అంటున్నారు. ఆమె చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అన్నారు. ఒకవైపు ఉపాసన, నాగబాబు కూడా కొద్దిసేపు క్రితమే అమ్మ ఆరోగ్యం బాగుంది, చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. నిజంగా సీరియస్ అయితే లేదు. అయితే అతను నిన్న విజయవాడలో ఉండడం పవన్ కళ్యాణ్ నేరుగా కొంచెం స్వస్తిగా ఉంటే తన వయసు రీత్యా దగ్గు జలుబు ఉన్నటువంటి పరిస్థితి. సో డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్తే మీడియాలో మాత్రం ఆమె పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వస్తున్నారని చెప్పేసి అన్నారు. అయితే తన సమస్య మనవాళ్ళు కావచ్చు, చిరంజీవి కూడా షూటింగ్ లో ఉన్నాడు. ఎన్నెల రావుపూడి చిరంజీవి కాంబినేషన్ సినిమాల్లో కూడా ఆ షామీర్పేటలో షూటింగ్ జరుగుతుంది. అదే నిజంగా సీరియస్ గా ఉంటే చిరంజీవి ఖచ్చితంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని అపోలో ఆసుపత్రి నుంచి రెగ్యులర్ చెకప్ ఉంటుంది. మీకు తెలుసు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా అపోలో హాస్పిటల్స్ సంబంధించిన ఎండి కాబట్టి ఆమె వైద్యుని కూడా పర్యవేక్షణ కొంచెం స్వస్తిగా ఉన్నప్పుడు డ్యూటీ డాక్టర్స్ రెగ్యులర్ గా వచ్చి చూస్తుంటారట. దానికి సంబంధించి ఉన్నారు. అయితే పిఆర్ టీం కూడా ఏముంటుందంటే ఎటువంటి న్యూస్ ఉంటే మేము ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకెళ్తాం, ఇంట్లో చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కేవలం ఊహాగానాలే. వాస్తవ వయసు రీత్యా ఖచ్చితంగా పెద్ద వయసు 85 years పైన తను ఉంది కాబట్టి చిన్న చిన్నవి ఉన్నాయి. అవన్నీ కూడా అంత సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కాదు. సో ప్రస్తుతానికి నిలకడగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీనికి నిలకడగా ఉందని చెప్పడానికి చిరంజీవి ఇంకా షూటింగ్ లో ఉన్నారు. షామీర్పేట షూటింగ్ జరుగుతూనే ఉంది. మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రామ్ చరణ్ కావచ్చు కానీ మిగతా మెగా హీరోలందరూ కూడా షూటింగ్స్ లోనే ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది మాత్రం ఈ పిఆర్ టీం కానీ నాగబాబు కానీ క్లారిటీగా ట్విట్టర్ ద్వారా మనకు తెలియజేశారు కాబట్టి ఆ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అంత సీరియస్ గా లేదని మనం కూడా చెప్పవచ్చు. నాకు థ్యాంక్ యూ అశోక్.